హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఇక్కడ చూడొచ్చు కొన్ని స్టాఫ్ నర్స్ పోస్టులకు అండ్ అలాగే ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్ పోస్టులకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవి. సో కాబట్టి ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం టోటల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి. వీటి యొక్క పూర్తి డీటెయిల్స్ అంటే ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇకపోతే మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో స్టాఫ్ నర్స్ పోస్టులు ఇవి. సో స్టాఫ్ నర్స్ పోస్టులలో మనకి ఇక్కడ మన కేటగిరీ వైజ్గా అయితే మొత్తం డివైడ్ చేసి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఆల్రెడీ. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అన్రిజర్వ్డ్ 4, ఈడబ్ల్యూఎస్ 3, ఓబీసీకి 4 అండ్ అలాగే ఎస్సీకి 4, ఎస్టీకి 1, మొత్తం వచ్చేసి మనకు 14 స్టాఫ్ నర్స్ పోస్టులు ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లెవెల్ 6 కింద మనకి శాలరీ అయితే ఇస్తున్నారు. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి 35,400 నుంచి 1,12,400 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారండి స్టాఫ్ నర్సు పోస్టులకు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. మొత్తం కూడా నేను పర్టికులర్గా వివరిస్తాను. లాస్ట్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే రైట్. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసి మనకి అన్రిజర్వ్డ్లో 12 ఉన్నాయి అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకు 12, ఎస్సీ వాళ్ళకి 6, ఎస్టీ వాళ్ళకి 4, మొత్తం వచ్చేసి మనకి 38 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిజియోథెరపిస్ట్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ అన్రిజర్వ్డ్ వచ్చేసి 19, ఈడబ్ల్యూఎస్ 5 అండ్ అలాగే ఓబీసీ వచ్చేసి 12, ఎస్సీలకి 7, ఎస్టీలకి 4, మొత్తం వచ్చేసి 47 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఈ 2 ఉద్యోగాలకు సంబంధించి పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి లెవెల్ 5 కింద చెల్లిస్తున్నారు. సో చూసుకున్నట్టయితే మనకి 29,200 నుంచి 92,300 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు అనమాట. ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలండి. మీకు చాలా అంటే ఈ యొక్క శాలరీతో పాటు మీకు అలవెన్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అయితే అందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లికేషన్ మోడ్ వచ్చేసి కేవలం ఆన్లైన్లో మాత్రమే అని అయితే మనకు తెలియజేయడం అయితే జరిగింది. ఓన్లీ ఆన్లైన్ మోడ్ మాత్రమే ఉందన్నమాట, ఆఫ్లైన్ కాదు. సో కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడండి స్టాఫ్ నర్స్ పోస్టులు అనమాట ఇవి. సో స్టాఫ్ నర్స్ పోస్టులకు వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ ప్రోగ్రామ్, అంటే జనరల్ నర్సింగ్ ప్రోగ్రాంలో మీరు డిప్లొమా చేసి ఉండాలి. అంటే ఏంది అర్థం అంటే ఏఎన్ఎం లేదా జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ముగ్గురు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని అర్థం. ఇక్కడ చూడొచ్చు 10th+2 ఈక్వలెంట్ అంటే ఇంటర్ అనమాట. అంటే ఏఎన్ఎం లేదా జిఎన్ఎం లేదా డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ ప్రోగ్రామ్ అంటే మనకి బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు 3 రకాలైనటువంటి వ్యక్తులు కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ యొక్క ఉద్యోగాలకి. ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ చూసుకున్నట్టయితే మనకి డిఎంఎల్టీ ఎవరైతే చేసినారో వాళ్ళు ఈ యొక్క ఉద్యోగానికి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. చూడొచ్చు మనకి ఇక్కడ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్, అంటే స్టేట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా సరే నడుస్తుందని అయితే చెప్పారు. డిఎంఎల్టీ అనమాట. డిఎంఎల్టీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిజియోథెరపిస్ట్ అనమాట. సో ఫిజియోథెరపిస్ట్లో ఎవరైతే డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ క్వాలిఫికేషన్స్ వచ్చేసి. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏజ్ విషయానికి వచ్చినట్టయితే సో చూడొచ్చు మనకి యాక్చువల్లీ ఏజ్ వచ్చేసి చాలా తక్కువ ఇచ్చారు, బట్ కాకపోతే రిలాక్సేషన్ కూడా ఉంది కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. స్టాఫ్ నర్స్కి వచ్చేసి మనకి 21 to 30 ఇయర్స్ ఉంది. అండ్ అలాగే ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసి మనకి 18 నుంచి 25 సంవత్సరాలు, ఫిజియోథెరపిస్ట్కి వచ్చేసి 20 నుంచి 27 సంవత్సరాలు ఉంది. కానీ మనకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 5 సంవత్సరాలు అంటే +5 చేసుకోవాలన్నమాట మనకి. ఇకపోతే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ అలాగే ఎక్స్ సర్వీస్మెన్కి అన్రిజర్వ్డ్లో 3 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 6 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకి 8 సంవత్సరాలు ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే బీఎస్ఎఫ్ డిపార్ట్మెంట్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి 40 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీలో వచ్చేసి 45 ఇయర్స్ వాళ్ళకు కూడా 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే విడోస్ ఉమెన్ ఎవరైనా ఉంటే వాళ్ళు 35 ఇయర్స్, అన్రిజర్వ్డ్లో ఓబీసీలో 38 ఇయర్స్ వరకు అండ్ అలాగే ఎస్సీ ఎస్టీల్లో 40 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంటే మ్యాక్సిమం మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 30 ఇయర్స్ అని అంటే 35 అండ్ అలాగే 40 ఇయర్స్ వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ యొక్క ఉద్యోగాలకి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే మేజర్గా నేను ఈ యొక్క
అప్లికేషన్ లింక్ని ఈ వీడియో కింద అయితే పెడతా, మీరు క్లిక్ చేసి తర్వాత అయితే చూసుకుంటారు. మొత్తం నేను ఇప్పుడు టోటల్గా మీకు అయితే ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే నేను తెలియజేస్తాను, మెయిన్ డీటెయిల్స్ అయితే. సో కాబట్టి ఈ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ అయితే చేసుకుంటారు. అప్లికేషన్ కూడా ఏ విధంగా చేసుకోవాలో కూడా నేను తెలియజేస్తా, వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వీటిలో మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సో లాస్ట్ డేట్ కావాలి కాబట్టి ఒక్కసారి నేను చూస్తున్నాను. సో ఇక్కడ మనకు హౌ టు అప్లై అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఏ విధంగా అప్లై చేయాలంటే ఇక్కడ నేను లింక్ ఇచ్చాను, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టాను, లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడే నేను ఈ వీడియోలో కూడా తెలియజేస్తా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మే 19 తారీఖు 2024 నుంచి మనకి జూన్ 17 తారీఖు 2024 వరకు నైట్ మిడ్-నైట్ 12 గంటల వరకు అయితే మనకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. చాలా రోజులు ఉంది, కాకపోతే ఇప్పుడే మీరు అప్లికేషన్ చేసుకోండి, అప్పటి వరకు మీకు ఖచ్చితంగా సైట్ అయితే బిజీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అండ్ ఇకపోతే కాస్త పేమెంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ వాళ్ళందరూ కూడా 200 రూపీస్ మీరు స్టాఫ్ నర్స్ పోస్టులకు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే ల్యాబ్ టెక్నీషియన్ అండ్ అలాగే ఫిజియోథెరపిస్ట్కి వచ్చేసి 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అది మీరు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ లేదంటే నియరెస్ట్ ఏదైనా సరే కామన్ సర్వీస్ సెంటర్ ఏదైనా ఉంటుంది కదా మీ సేవ అట్లా, సో దాని నుంచి కూడా మీరు పే చేయొచ్చు అనమాట. ఇకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీలకు అండ్ అలాగే ఉమెన్స్కి ఎక్స్ సర్వీస్ మెన్కి ఎలాంటి ఫీజు అయితే చెల్లించాల్సినటువంటి అవసరం లేదన్నమాట, మీరు డైరెక్ట్గా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. ఇకపోతే ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలనేది. సో నేను ఈ వీడియో కింద ఒక లింక్ పెట్టాను, ఆ లింక్ పైన మీరు అప్లై లింక్ పైన క్లిక్ చేసి మీకు డైరెక్ట్గా ఈ విధంగా అయితే తీసుకెళ్ళి వెబ్సైట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇంకా ఇక్కడ ఏమైనా చూసుకోవాలని అనుకుంటే పర్టికులర్గా ఉంది ఇక్కడ, సో మీరు చూసుకోవచ్చు అనమాట. మొత్తం కూడకంగా ఇక్కడ ఉన్నటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ అప్లై లింక్ అయితే ఉంటుంది లాస్ట్లో. ఇక్కడ చూడొచ్చు మనకు డైరెక్ట్ అప్లై లింక్ అని అయితే ఉంది ఇక్కడ. సో డైరెక్ట్ అప్లై లింక్ పైన అయితే మీరు క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ మనకి డైరెక్ట్ అప్లై లింక్ అని ఉంది కదా. సో ఇక్కడ అప్లై హియర్ పైన క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ అయితే అప్లైలోకి వెళ్ళిపోతుంది అనమాట. మీరు యొక్క డేటాను మొత్తం కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మనకు నేను ఇంతకుముందు అఫీషియల్ పీడిఎఫ్ చెప్పాను కదా, సో ఇక్కడ నుంచి డౌన్లోడ్ నేను చేసుకున్నది. సో కాబట్టి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి మీరు డౌన్లోడ్ పైన క్లిక్ చేసి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో టోటల్గా మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. సో అయితే మీరు ఇక్కడ ఈ యొక్క అప్లై హియర్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లైలోకి వెళ్ళిపోతుంది. మీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు మన ఛానల్లో ముందు చాలా రాబోతున్నాయి. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉంటే ఏం చేయాలి తెలుసు కదా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు అయితే అడగండి, అక్కడ వచ్చి నేను క్లారిఫై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.